హాయ్ ఫ్రెండ్స్, మనం లైఫ్లో చాలా ప్రామిస్లు చేస్తూ ఉంటాం కదా, కానీ కొన్నిసార్లు వాటిని నిలబెట్టుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకలా? దాని వెనుక ఒక చిన్న సీక్రెట్ ఉంది, చాలా పవర్ఫుల్ సీక్రెట్. ఈరోజు అదేంటో తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. ఎగ్జామ్స్ టైంలో ఈరోజు మొత్తం చదివేయాలి అని గట్టిగా అనుకుంటాం. కానీ ఏమవుతుంది? కోసేపటికి ఆ ప్రామిస్ గాలిలో కలిసిపోతుంది. బస్ అంతే. మీకెప్పుడైనా ఇలా జరిగిందా? మనలో చాలామందికి జరిగే ఉంటుంది కదా. అసలు ఎందుకిలా జరుగుతుందో చూద్దాం. అసలు ప్రామిసులలో 2 రకాలుంటాయన్నమాట. ఒకటి జస్ట్ మాటలు చెప్పడం, చేసేస్తాన్లే అని చెప్పి వదిలేయడం. ఇది నిద్రపోతున్న ప్రామిస్ లాంటిది. ఇక రెండోది చిన్న యాక్షన్ తీసుకోవడం, అంటే అనుకున్నదాన్ని ఒక పేపర్ మీద రాసుకోవడం లాంటిది. ఇది మేల్కొని ఉన్న ప్రామిస్. దీన్నే మనం చురుకైన నిబద్ధత అంటాం. ఇదే అసలైన మ్యాజిక్. అంటే కేవలం చెప్పడమే కాదు, చెప్పిన దానికి సంబంధించి వెంటనే ఒక చిన్న పని చేయడం. అంతే. ఆ చిన్న పనే మన మాటను నిలబెట్టేలా చేస్తుంది. దీన్ని ఒక సింపుల్ రెసిపీలా గుర్తుపెట్టుకోవచ్చు. చాలా ఈజీ. స్టెప్ 1, ఒక చిన్న యాక్షన్ తీసుకోండి. స్టెప్ 2, దాన్ని అందరికీ కనిపించేలా పెట్టండి. స్టెప్ 3, అలా చేయడం వల్ల మనల్ని మనం ఒక కొత్తగా చూసుకోవడం మొదలుపెడతాం. మన సెల్ఫ్ ఇమేజ్ మారిపోతుంది. సరే, థియరీ బాగుంది, కానీ ఇది నిజంగా పనిచేస్తుందా? కొన్ని రియల్ లైఫ్ కథలు చూద్దాం. అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. రెడీనా? పదండి మరి. మన మొదటి కథ రియా గురించి. పాపం, రియాకి బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. బాగా చదవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి అని చాలా గట్టిగా అనుకుంది. ఇది మనందరి స్టోరీనే కదా. మొదట రియా మామూలుగానే సరే రేపటినుంచి పక్కా చదువుతా అని అనుకుంది. కానీ ఏమీ జరగలేదు. ఆ రేపు అస్సలు రాలేదు. కానీ ఈసారి తనొక కొత్త పని చేసింది. ఒక టైం టేబుల్ రాసి అందరికీ కనిపించేలా తన రూమ్ గోడకే అంటించింది. ఆ ఒక్క చిన్న పనితో ఏమైందో చూద్దామా? అది ఎందుకు వర్కౌట్ అయ్యిందంటే, ఆ టైం టేబుల్ రోజూ తనకి కనిపిస్తుంది కదా. దాంతో తనని తాను ఒక సిన్సియర్ స్టూడెంట్గా చూసుకోవడం మొదలుపెట్టింది. ఆ కొత్త ఫీలింగు, ఆ కొత్త ఐడెంటిటీ తనని రోజూ చదివేలా చేసింది. సింపుల్. సరే, ఇప్పుడు కాలేజీ రోజులకి వెళ్దాం. కాలేజ్ ఫెస్ట్ అంటే ఎంత సందడిగా ఉంటుందో తెలుసు కదా. అదొక పెద్ద టీం వర్క్. అలాంటి ఒక కాలేజ్ ఫెస్టివల్ టీం కథ ఇది. ఫస్ట్ మీటింగ్లో అందరూ యాస్, మనం ఈ ఫెస్ట్ని సూపర్ హిట్ చేద్దాం అని గట్టిగా అరిచారు. కానీ ఆ తర్వాత పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టున్నాయి. అప్పుడు ఆ టీం మేనేజర్ ఒక చిన్న మార్పు చేశారు. సరే, ఏ పని ఎవరు చేస్తారు అని అడిగి ఒక్కొక్కరితో పబ్లిక్గా చేతులెత్తించారు. ఇదెందుకు వర్కౌట్ అయిందంటే, 10 మందిలో ఈ పని నేను చేస్తా అని చెప్పినప్పుడు ఒక బాధ్యత వస్తుంది. అరే, మనం మాటిచ్చాం కదా, చెయ్యాలి అనిపిస్తుంది. ఎవరి పనేంటో అందరికీ క్లియర్గా తెలిసింది. అందుకే టీంవర్క్ సక్సెస్ అయింది. చూశారుగా, ఈ 2 కథల నుండి మనం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నేర్చుకున్నాం. వాటిని 3 సింపుల్ గోల్డెన్ రూల్స్లా గుర్తుపెట్టుకుందాం. చాలా సింపుల్. ఓకే, గుర్తుంచుకోండి. రూల్ నంబర్ 1, మనం చేసే పని అందరికీ కనిపించేలా ఉండాలి. రూల్ నంబర్ 2, మనసులో అనుకునే సైలెంట్ ప్రామిస్లు వీక్, వాటిని నమ్మద్దు. రూల్ నంబర్ 3, మనం చేసే పని మన ఇష్టంతో చేయాలి, బలవంతంగా కాదు. అండ్ ఫైనల్గా, చిన్న చిన్న పనులే చాలా పవర్ఫుల్ అని మర్చిపోద్దు. అయితే ఈరోజు మనం నేర్చుకున్న ఈ చిన్న పాఠం నుండి మనం ఇంటికి తీసుకెళ్లాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి? చూడండి, మనము ఎవరి దగ్గరైనా మాట తీసుకునేటప్పుడు ఓకే చేస్తా అని చెప్పించుకోవడం కాదు, వాళ్లతో ఒక చిన్న పని చేయించాలి. ఆ కమిట్మెంట్ అందరికీ తెలిసేలా, కనిపించేలా చెయ్యాలి. ఇలాంటి చిన్న అడుగులే మనలో ఒక కొత్త కాన్ఫిడెన్స్ని, ఒక కొత్త ఐడెంటిటీని క్రియేట్ చేస్తాయి. ఈరోజు మనం డిస్కస్ చేసిందంతా ఒక్క లైన్లో చెప్పాలంటే ఇదిగోండి, కమిట్మెంట్ అనేది మాటలతో రాదు, చేతలతోనే వస్తుంది. ఎవరైనా సరే అని ఒప్పుకున్నప్పుడు కాదు, వాళ్ళు ఆ పని మొదలుపెట్టినప్పుడు ఆ మాట నిలబడుతుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజూ చిన్నగా నేర్చుకోవటం ఏదో ఒక రోజు పెద్ద విజయాన్ని ఇస్తుంది. మళ్ళీ కలుద్దాం.